అందరూ వాయిస్ మెసేజ్తో వీడియోలు చక్కగా చేస్తుంటారు. నాకు వాయిస్ మెసేజ్తో వీడియోలు చేయడానికి రాదు ఫ్రెండ్స్. ఎలా చేయాలో మీరు ఒకసారి చెప్తారా? అందరికీ సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. ఫస్ట్ చెప్పేది అన్న తర్వాత చెప్తుంది అనుకుంటున్నారా? నిన్న చేశాము మేము. ఏం చేశాను నిన్న? నేను చేపల కర్రీ చేశాను, మటన్ చేశాను. మా పాప ఒకటే పూట తినింది వెళ్ళిపోయింది. ఈరోజు ఎగ్జామ్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయింది. అయినా అంతంతనే తింటుంది, దానికి హిందీ కూడా తినదు. అట్లే మిగిలిపోయినాయి అన్నీ. ½ కేజీ మటన్ తెచ్చిండు, కేజీ చేపలు తెచ్చిండు. అవే తినలేకపోయాం ముగ్గురం మనుషులం. మా సారు, నేను. మా పాపకైతే నాన్ వెజ్ ఇష్టపడుతుంది, కాకపోతే కాస్తనే తింటుంది. ఒక్క రొట్టె అంతే, తిండి ఎక్కువ తినలేదు. మా బాబు అసలు నాన్ వెజ్ తిన్నాడు, మా చిన్నోడు ఉన్నాడు కానీ. ఇంకా మీ పండుగ విశేషాలు ఏంటి? మాకు పండగ లేదు కాబట్టి మేము ఏం స్పెషల్స్ చేసుకోలేదు. మధ్య రోజు అయితే బేల పరిమాణం చేశాను, మిరపకాయ బజ్జీలు చేశాను, పులిహోర చేశాను, ఇంకేం చేశాను, టమాటా పచ్చడి చేశాను, అంతే. శ్రీరంగ నాయక టెంపుల్ శ్రీరంగపురం వెళ్ళిపోయాము. అక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చి, మా పుట్టిల్లు అదే కదా, మా నాన్న వాళ్ళ దగ్గర ఒక గంట సేపు గడిపి వచ్చేసాం. ఇంకా ఏంటి విశేషాలు? నాకు వాయిస్ మెసేజ్తో మంచిగా పెట్టి సెట్ చేస్తారా? అది ఎలా చేస్తారో నాకు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్, ఓకేనా? ఈరోజు ఏం చేస్తున్నారు వంటలు? నేను చెప్పానా నిన్న మిగిలినది బాయిల్ ఎగ్ కర్రీ ఉంటే మా బాబు కోసం బాయిల్ ఎగ్ కర్రీ చేసింది. అది చెప్పలేదు నేను. వాడు నాన్ వెజ్ తినడానికి బాయిల్ ఎగ్ పులుసు చేసింది. 5 ఎగ్గులు వేసి చేసింది. మా పాప నిన్న మధ్యాహ్నం ఒక ఎగ్గుతో తిన్నది. ఆమె పొద్దున మటన్ ఒకటి ఒక రొట్టెతో తిన్నది, అంతే. మధ్యాహ్నం ఎగ్గుతో తిన్నది, సాయంత్రం ఊరు వెళ్ళిపోయింది. అట్లే మిగిలిండే 4 ఎగ్స్ మిగిలిండే. బాబు నైట్ తిన్నాడు. ఇంకా 3 ఎగ్గులు ఉంటే పొద్దున నేను 2 ఎగ్గులు వేసుకొని వేడి రైస్ వేసుకొని తిన్నాను. సూపర్గా ఉంది. ఇంకా మటన్ అలాగే ఉంది ఫ్రిడ్జ్లో, ఫిష్ కర్రీ అలాగే ఉంది. మా సారు డే టైంలో తిన్నాడు నాన్ వెజ్ ఎప్పుడైనా, నైట్ టైంలో తప్ప. డే టైంలో నాన్ వెజ్ ఎప్పుడు తిన్నాడు. వేడివేడిగా ఉన్న తిన్నాడు, ఎప్పుడైనా తిన్నాడు. ఆ రోజు చేసుకొని తిన్నామంటే ఆ రోజు షాప్కి వెళ్ళాడు అనమాట. అట్లా అందుకోసం సండే టైంలో తప్ప మిగతా టైంలో ఎప్పుడైనా డే టైం తెచ్చుకోము. సండే టైంలో అయితే షాప్ బంద్ ఉంటుంది కదా. ఈరోజు గురువారం అని చెప్పేసి వాళ్ళు గుడికి వెళ్ళారు. నేను రాత్రి మిగిలిన వంటలు తింటూ నేను ఆ గుడికి వెళ్ళలేను. ఇంకా ఇంటి సంగతులు ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా మొదటి ఛానల్ని డిలీట్ చేసుకున్నా నేను, లేకపోతే ఇప్పటి వరకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయో చాలా వ్యూస్ వస్తున్నాయి. నేను డిలీట్ చేసుకొని కొత్త ఛానల్ ఓపెన్ చేసుకున్నా. ఇప్పుడు 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇది కష్టం మీద చేస్తున్నా. అదేమో నిగ్గొచ్చిండే 5 లక్షల వరకు వచ్చేసిండే, కానీ ఏం చేయదు, మన అదృష్టంగా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి. ఓకేనా? బాయ్, మీ అరుణ రాజశేఖర్.